అట్లాగే మేడం పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టే ప్రభుత్వం కాకుండా గోతులు పూడ్చే ప్రభుత్వం కావాలి అన్నారు. అంటే ఆయన అన్న దాంట్లో ఏం అర్థం ఉందంటారు అసలు? అవునమ్మా. ఈరోజు ఎక్కడన్నా మనకి కొడాలి నాని మాట్లాడితే వినిపించింది, పేర్ని నాని మాట్లాడితే వినిపించి, రోజా మాట్లాడుతుంటే వినిపించి, బూతులే బూతులు. అసెంబ్లీలో కూడా బూతులు తప్పితే ఇంకేమన్నా వినగలిగావా? అసలు అసెంబ్లీలో లేనటువంటి ఆడవాళ్ళని గురించే మాట్లాడినటువంటి సంస్కారహీనత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అవును, ఎక్కడ చూసినా కూడా రోడ్లను చూస్తే గుంతలు, రోడ్లు ఎక్కడ చూసినా కూడా గోతుల మయం. ఒక వర్షం వచ్చిందంటే కొట్టుకుపోతున్నాయి ఆంధ్ర రోడ్లన్నీ కూడా. ఇంతవరకు జగన్ అధికారంలోకి వచ్చినాక ఏ రోడ్డు వేసాడో మీరు నాకు చూపెట్టండి. పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా? అమరావతి నిర్మాణం జరిగిందా? లేదా కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చి పడ్డాయా? తాడేపల్లి ఇంటిని కట్టుకున్నాం, ఇంకొక కొత్త ఇంటినేమో విశాఖపట్నంలో కట్టుకున్నాం. అలా కట్టుకోవడం తప్పితే, బొత్స ఆస్తులను పెంచుకుంటూ పోవటం తప్పితే, ఇంకా మిగతా నాయకులంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మైనింగ్ అంతా దోసుకుంటూ పోవటం, విజయసాయిరెడ్డి గారి మైనింగ్ దోసుకోవటం, వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ రియల్ ఎస్టేట్ దందానంతా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళటం. ఇక ఆర్కే రోజా గారు అయితే ఆమె తిరుపతి, ఎక్కడైతే మనం తిరుపతికి ఎందుకు ప్రతి నెల 2 సార్లు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే వెళ్ళేప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులంతా 10 మందిని తన పక్కన తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చిన ప్రతి ట్రిప్కి 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలి. ఇలాంటి అరాచకమైన అన్యాయమైన ప్రభుత్వం చూసిన తర్వాత జన్మభూమి సిద్ధాంతాన్ని పెట్టాం, ప్రజలందరినీ కూడా పాలనలోకి తీసుకురాగలిగాం. అదే కాకుండా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కూడా ప్రతి వారం కూడా అఫీషియల్స్ అంతా కూడా టూర్ చేసేసి మార్నింగ్ టు ఈవినింగ్ చెకప్ చేసుకొని ఎక్కడ గోతులు ఉన్నాయి, రోడ్లు ఎక్కడ గుంతలు ఉన్నాయి, అవన్నీ ఎలా పూడించాలి, కొత్త రోడ్లను ఎలా చేయాలి, ఇది ఉంది తప్పితే ఇట్లాంటి అరాచక అన్యాయం పరిపాలన చూస్తావా? గోతులు పూడ్చేయండి ప్రభుత్వం కావాలి అంటే, అన్యాయాలు అరికట్టే ప్రభుత్వం కావాలి అంటే, ఎక్కడ దౌర్జన్యాలు జరగకుండా గూండాయిజం లేకుండా చూడాలంటే, మహిళలకు భద్రత ఉండాలంటే, ఇవాళ నేను చెప్తాను మాకు సిగ్గుచేటు అంశం. పోయిన సంవత్సరం ఆగస్టు 15, మొన్న కాదు అంతకుముందు ఆగస్టు 15 గుంటూరులో నడి రోడ్డు మీద ఉదయం 10 గంటలకి పతాక వందనం జరుగుతున్న సమయంలో ఒక ఆడపిల్లని అన్యాయంగా నరికి చంపారు. అది ఆంధ్రప్రదేశ్. సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఎక్కడ అడ్రస్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్, రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్, అరాచకాలకి అన్యాయాలకి ఉమెన్ ట్రాఫికింగ్కి పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్. కొన్ని లెక్కలు చూసుకుంటే ఆడపిల్లలు మిస్ అవుతున్నారంటే ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడికి పోతున్నారో తెలియదు, ఏమవుతున్నారో తెలియదు. ఒక డ్రగ్స్తోనూ, దొంగ లిక్కర్తోనూ, చీపు లిక్కర్లతోనూ, సొంత లేబుల్ లిక్కర్లతోనూ అక్కడ ఏదైతే వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళ చేతే లిక్కర్ వ్యాపారంలో దించుకునేటువంటి వ్యవస్థను చూసాం. కొత్త కళాశాలలు ఏమైనా వచ్చినాయా? కొత్త విద్యా సంస్థలు ఏమైనా వచ్చినాయా? కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చినాయా? కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయా? కొత్త ప్రాజెక్టులు వచ్చినాయా? ఏమొచ్చినాయి? దరిద్ర పరిస్థితిని చూస్తున్నాం. తినటానికి తిండి లేక ఆకలి కలమటిస్తున్నటువంటి అభాగ్య జీవితాలను చూస్తున్నాం. క్యాన్సర్తోనో లేకపోతే కిడ్నీ వ్యాధులతోనో బాధన పడుతున్నటువంటి ప్రజానికాన్ని చూస్తున్నాం. ఎటు చూసినా కూడా అరాచకం, అన్యాయం. ఎప్పుడు ఈ ప్రభుత్వం అంతమైద్దా? చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పుడు తీసుకొస్తామా? కూటమిని ఎప్పుడు గెలిపిద్దామని ప్రజలంతా కూడా మోడీ గారిని గుర్తు చేసుకుంటున్నారు. మోడీ గారి భారతదేశాన్ని సుస్థిర పందాలో నడపగలుగుతున్నారు, సుస్థిర విధంగా పరిపాలన అందించగలుగుతున్నారు. అలాంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.